మీ అందరికీ మా ఛానల్ తరపున హ్యాపీ ఉమెన్స్ డే. ఈ రోజు మేము ప్రెజెంట్ లక్ష్మీ శారీ సెంటర్ దగ్గర ఉన్నాము. బ్రాండెడ్ నారాయణ గారు ఈ రోజు ఆటో మహిళలందరికీ పిలిచి సన్మానం చేస్తున్నారు. సో పైకి వెళ్ళి లుక్ ఇద్దామా? అక్క మీ అందరికీ మా ఏపీ 39 టీవీ ఛానల్ తరపు నుంచి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు పిలుస్తూ ఉండేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం అన్న బ్రాండెడ్ నారాయణ అన్న లక్ష్మీ శారీస్ సెంటర్ నుంచి వాళ్ళ తరపున మా అక్క చెల్లెమ్మలకు గుర్తించాలి, మాకు శారీస్ ఇవ్వాలి అని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోమని కోరారు. దానికి తగ్గట్టుగా మాకు శారీస్ ఇచ్చి సన్మానం చేశారు. అందుకు బ్రాండెడ్ నారాయణ అన్నగారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ శారీ సెంటర్ తరపున మాకు ఇచ్చిన ఈ గుర్తింపుని అందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ షాప్కి వచ్చి వీళ్ళకు ఇంకా వ్యాపారం చేసి బాగా డెవలప్ చేయాలి అన్న, ఇంకా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేయాలని, ఇలాంటి వాళ్ళని గుర్తించి ముందుకు తీసుకురావాలని కోరుతున్నాము. కూడా ఆటో డ్రైవర్స్ అండి, మేమందరూ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆటోలు తోలుకుంటూ ఉన్నాము. మాకు గవర్నమెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఆటోలు ఇవ్వడం జరిగింది. కంతుల తరపున అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడైతే మేము జీవనం చాలా సంతోషంగా సాగిస్తున్నాము. సురేఖ. ఎక్కడి నుంచి వచ్చారు? రాజు కాలనీ. ఓకే, ఇక్కడ సన్మానం జరిగింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు అక్క? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ మాకంటూ ఒక గుర్తింపు అనేది వచ్చింది ఆటో డ్రైవింగ్లోకి వచ్చిన తర్వాత. ఇంతకుముందు మామూలు సురేఖ అంటాండ్రి, కానీ ఇప్పుడు ఆటో సురేఖ అంటున్నారు. కనీసం అనంతపురం జిల్లా మొత్తం మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని వెరీ గుడ్ అనే వరకే వస్తుంది. సభాష్ అనే అంటున్నారు అందరూ. ఆటో సురేఖ అంటారు, మంచి మంచి పేర్లతోనే పిలుస్తారు. మేమంటూ నైటు పగులు బాగా కష్టపడతాము కాబట్టి మా పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టుకోగలుగుతున్నాము. అందువలన మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే? లేదు, ఫస్ట్ టైం వచ్చినాం. చందనార్మ. మీ ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ ఊరే, అనంతపురే. ఎలా ఫీల్ అవుతున్నారు అక్క? చాలా గర్వంగా ఉంది మా. ఫస్ట్ టైం అన్న పేరు తెలియదు, సరిగ్గా రాలేదు. బ్రాండెడ్ నారాయణ అన్న గారికి మేము సన్మానం చేయించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. సారీ ఎలా ఉంది అక్క? నచ్చిందా? చూపించండి అక్క. చాలా బాగుంది. అన్న మమ్మల్ని మీకు ఏది ఇష్టం అయితే అది తీసుకోండి అమ్మా అని చెప్పేసి ఒక రూమ్లో ఇడిచిపెట్టేసినాడు ఫ్రీగా. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది అన్న. థ్యాంక్స్ అన్న ఇచ్చినందుకు. నా పేరు ఫాతిమా, ఆటో డ్రైవర్ని. అన్నయ్య మాకు అందరికి పిలిచి ఈరోజు మాకు మహిళా దినోత్సవం సందర్భంగా మాకు అందరికీ శారీస్ చేశారు. సొంత మా అన్న తమ్ముడు కూడా మాకు పిలిచి ఇంతగా చేస్తారో లేదో తెలియదు. మాకు చాలా సంతోషంగా ఉంది. అన్న తరఫు నుంచి మేము అన్నకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇంతగా మాకు ప్రేమగా పిలిచి మీకు ఇష్టమైంది ఏరుకోండి అక్క, మీకు ఇష్టమైంది తీసుకోండి అక్క, నేను మీకు చేయాలనుకుంటున్నాను, కష్టపడే ప్రతి మహిళకి మేము చేయాలనుకుంటున్నాము. అన్నకి దేవుడు నూరేళ్ళు చల్లగా పెట్టాలి, ఇంకా నా అభివృద్ధి పొంది ఇంకా మంచి స్టేజ్లో ఉండాలని మనస్ఫూర్తిగా అల్ల దయ వల్ల కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. ఉంటే ఉంది అక్కకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరఫున మా ఆటో మహిళలందరము కలిసి అక్కకు కూడా చిన్న సన్మానం. థ్యాంక్ యూ అన్న. ఇంత ముందుకు పోతున్నాడు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే దానికి కారణం అక్క అన్నది మా ఉద్దేశము. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మగవాళ్ళు కూడా ఇలాంటివన్నీ చేయగలుగుతారు. అందుకోసమే అక్కని మేము థ్యాంక్స్ చెప్తున్నాం అక్కకు. థ్యాంక్ యూ అక్క. మా ఇంటి ఆడపడుచులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అక్క. మీకు కూడా ఇక్కడ ఉన్నాం. నిత్యం బ్రాండెడ్ నారాయణ అందుబాటులో ఉంటాడు. అక్క చెల్లెములు ఆటోలు తోలుతున్న మహిళలకి గుర్తింపుగా చేయాలని చెప్పేసి మహిళా దినోత్సవంగా ఈరోజు చేసినాను. నెక్స్ట్ సంవత్సరం శ్రీమంతాలు అయితే జరుగుతూ ఉంటాయి, ఒడిబియాల ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా అక్క చెల్లెములకైతే పొద్దు అక్క మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకు మీకే నేను సపరేట్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కష్టపడే మహిళలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలా, తెలుసు కదా. మహిళలంతా ఒకటే, కానీ మీరు ఒక ఉన్నతమైన వ్యక్తులు అనమాట. ఎందుకంటే కష్టంతో బతికే అక్క చెల్లెములు అనమాట వీళ్ళు. ఎండలో తిరిగి అక్క చెల్లెమలు వీళ్ళు. కష్టం వస్తే ఒక చెప్పుకో టైం లేని చెల్లెమలు వీళ్ళు. ఆటోలు వేసుకొని మగవాళ్ళే కన్నా ఎక్కువ కష్టపడేది ఎవరంటే అక్క చెల్లెములే. ఏ అక్క మీరే కదా. అందుకే ఉదయం 5:30కి ఆటో స్టార్ట్ చేస్తే 8:30, 9:30 వరకు మగపిల్లలు కష్టపడేట్టు ఆడపిల్లలు కష్టపడుతున్నారు. ఓ పూట తింటారో లేదో ప్యాసింజర్లు ఎక్కించుకొని తిరగాలనే ఉద్దేశంతో 10 రూపాయలు సంపాదించుకోవాలని అక్క చెల్లెములు మగవాళ్ళతో పాటు పోటీగా తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఈరోజు నేను సన్మానం అయితే చేసినాను. అక్కలు మీకు ప్రతి అక్క చెల్లెమ్మలకి ఈరోజు మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.